హాయ్ ఫ్రెండ్స్, నిన్న రాత్రి జరిగిన ఎపిసోడ్లో చాలా వరకు చాలా ఎమోషనల్గా సాగిపోయింది. ఫోన్ ఛాన్స్ టు టాక్ అని టాస్క్ పెట్టడం, వాళ్ళ ప్రేమించే వాళ్ళు ఫోన్ చేయడం, మాట్లాడటం చాలా బాగా జరిగింది. అయితే పూజ రామచంద్ర రాగానే పాపం టాస్క్లు ఇచ్చేసి తను కొంచెం ఇబ్బంది పెట్టినట్టే చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ నేను ఛాన్స్ టు టాస్క్లో కొన్ని కాల్స్ అయిపోయాక ఎపిసోడ్ అయిపోయింది. మళ్ళీ నేను రాత్రి జరిగిన ఎపిసోడ్లో ఛాన్స్ టు టాక్ మాట్లాడాలంటే పూజ రామచంద్రన్ టాస్క్ చేయాల్సి ఉంటుంది. ఆ టాస్క్ ఏంటంటే ఒక బేబీ ఫుల్లో ప్యాడ్ వేసేసి ప్యాడ్లో 50 కాయిన్స్ ఇస్తారు. ఆ ప్యాడ్ ఆ పిసికి 50 కాయిన్స్ బయటికి తీయడం అనేది ఇది అన్నీ సరే చెప్పగానే ఏమీ ఆలోచించకుండా వెంటనే చేతులు పెట్టేసి ఆ 50 కాయిన్స్ చాలా బాగా చేసింది ఆ టాస్క్ వల్ల కొంచెం ఛాన్స్ టు టాస్క్ పెరిగింది. ఆ టైంలో ఫోన్ రావడం జరిగింది. సామ్రాట్ లిఫ్ట్ చేసి యాక్చువల్గా ఫోన్ వచ్చింది నందినికి, బట్ నందిని పేరు కదా గెస్ట్ చేయలేకపోవడం వల్ల ఫోన్ కాల్ డిస్కనెక్ట్ అయింది. నందిని చాలా హర్ట్ అయింది. దాని తర్వాత సామ్రాట్ ఫోన్ ఎత్తి బాబు గోవినాని గారికి ఇస్తారు. బాబు గోవినాని గారు వాళ్ళ వైఫ్తో చాలా లవ్లీగా చాలా రొమాంటిక్గా మాట్లాడతాడు. గివ్ మీ వన్ కిస్, బై బేబీ అది అనుకుంటా. బాబు గోవినాని తర్వాత దీప్తికి ఇస్తాడు. దీప్తి అయితే అసలు మంచి ఎగ్జైటింగ్తో వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేస్తాడు. మంచి ఎగ్జైటింగ్తో ఎగిరికం తీసుకుంటూ మాట్లాడుతుంది. మా సిద్ధు ఎలా ఉన్నాడు, కొడుకు ఎలా ఉన్నాడు, కొడుకు స్కూల్లో సెలబ్రిటీ అయిపోయాడా అని నవ్వుకుంటూ చాలా ఎగ్జైటింగ్గా ఎగురుకుంటూ మాట్లాడింది. దీప్తి తర్వాత అమిత్కి ఇచ్చింది. అమిత్ వాళ్ళ వైఫ్ మాట్లాడింది, వాళ్ళ బేబీ మాట్లాడింది. దాని తర్వాత అమిత్ వెళ్ళేసి తనీష్కి ఇచ్చాడు. తనీష్కి మాత్రం వాళ్ళ అమ్మ స్వీట్ వార్నింగ్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఒక రకంగా స్వీట్ వార్నింగ్ అది ఏంటంటే దీప్తి సునైనాతో నువ్వు క్లోజ్గా ఉంటున్నావు, అలా ఉండొద్దు, నీ ఫ్యాన్స్కి నచ్చటం లేదు, సో అది మాత్రం రిపోర్ట్ చేసుకోకుండా చూసుకో, కానీ గేమ్ మాత్రం బాగా ఆడుతున్నావు, అందరితో కలిసిపో. ఆ దీప్తి సునైనాన్ని బతిమలాడటం, బుజ్జగించడం అవన్నీ నచ్చట్లేదు, అభిమానులకు నచ్చట్లేదు అని చెప్పుకొచ్చింది. నాకు తెలిసి ఆమెకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి ఒక రకంగా చెప్పి ఒక స్వీట్ వార్నింగ్ అనుకోవచ్చు. కానీ తనీష్ కూడా ఖచ్చితంగా చేస్తాను, నేను సరేలే అమ్మ అనేసి వాళ్ళ అమ్మతో మాట్లాడడం జరుగుతుంది. కాకపోతే తెల్లవారుజామున మంచి పాటతో డే మొదలైంది. డే మొదలగానే కౌశల్ పూజ రామచంద్రన్ వచ్చేసి 7కే లేచేసి జిమ్ చేసుకున్నారు. ఇలా 8కి పాట మొదలైంది. 8కి అందరు లేచారు. బ్రేక్ఫాస్ట్ అవి చేశారు. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే పూజ రామచంద్రన్కి 2 టాస్క్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. అవేంటంటే స్విమ్మింగ్ పూల్లో చైన్లు దూకి ఈదుకుంటూ వెళ్ళి ఆ చైన్ తీసుకొచ్చి ఇంకో పక్క తగిలిచ్చేది. ఇంకొకటి 10 హ్యాపీ ఫీజు తాగాలి. మామూలుగా ఇది 2-3 తాగానే మనకి ఏదో అలాగే అనిపించింది. అలాంటిది పాపం 10 తాగి టాస్క్లు కూడా చాలా కష్టపడి ఇష్టంగా చేసింది. అది ముఖ్యంగానే అందరూ ఫోన్ టాస్క్ మాట్లాడుకున్నారు. అదే ఫోన్ మాట్లాడడం మధ్యలో ఈ బాబు గోవినాని మళ్ళీ కౌశల్కి మధ్య జరిగినట్టు అనిపించింది. బాబు గోవినాని గారు సామ్రాట్తో గణేష్తో అంటాడు, నెక్స్ట్ వీక్ నేనైనా ఉండాలా లేక కౌశలైనా ఉండాలా, ఇద్దరిలో వేరే ఒకరు ఉండాలా, అయితే ఆ మూఢనమ్మకం అనేది నేను ఒమ్ము చేయాలి ఖచ్చితంగా అనేసి అనడం జరిగింది. అలాగే మళ్ళీ కౌశల్ కూడా మళ్ళీ నందినితో వెళ్ళి మాట్లాడతాడు, నా వల్ల నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇప్పుడుతో క్లోజ్ అయిపోయినాయా, మా అర్థం బెస్ట్ ఫ్రెండ్గా ఉండొచ్చా అనే విధంగా ఒక మాట అడుగుతాడు. అయితే ఈ బిగ్ బాస్ ఇంట్లో మెంబర్స్ మొత్తం ఫోన్ మాట్లాడతారు. ఒక ముగ్గురు తప్పక. ముగ్గురు ఎవరంటే దీప్తి సునైనా, నందిని, గణేష్. ఈ దీప్తి సునైనాకి వచ్చేసి వాళ్ళ నాన్నగారు పేరు చెప్పడం వల్ల దీప్తి సునైనా కాలు కట్టయిపోతుంది. నెక్స్ట్ ఈ సామ్రాట్ వల్ల సామ్రాట్ గెస్ట్ చేయలేకపోవడం వల్ల నందిని కాలు కట్టయిపోతుంది. ఇంకా గణేష్ గీతామాధురి వల్ల గణేష్ కాలు కట్టయిపోతుంది. అయితే బిగ్ బాస్ వీళ్ళ ముగ్గురికి ఒక ఆఫర్ ఇచ్చాడు. అది ఏంటి అంటే వీళ్ళ ముగ్గురు కూడా కాల్స్ కావాలంటే 3 సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ఆ 3 ఏంటంటే ఒక వారం ఈ సీజన్ మొత్తం నామినేట్ చేసుకోవడం ఒకటి, ఈ సీజన్ మొత్తం కెప్టెన్సీ టాస్క్లో పార్టిసిపేట్ చేయకూడదు, ఇంకోటి నెక్స్ట్ వీక్ సెల్ఫ్ నామినేషన్ చేసుకోవాలి. సో ఈ 3 టాస్క్లు ఇవ్వడం జరిగింది. ఈ 3 టాస్క్లు అంటే మ్యాక్సిమం ఎవరు ఒప్పుకోరు, ఎందుకంటే ఈసారి కాకపోతే ఇప్పుడే మాట్లాడుకోవచ్చు. బట్ ఇంట్లో ఉండాల్సిందంటే కెప్టెన్సీ టాస్క్ ముఖ్యం, ఈ నామినేషన్ ముఖ్యం. సెల్ఫ్ నామినేషన్ ప్రతి సీజన్ మొత్తం సెల్ఫ్ నామినేషన్ చేస్తుంటే అతను ఆడేదే ఉంది, దాని గురించి ఆలోచించడం సరిపోద్ది. ఈ వారం నేను వెళ్ళిపోతానేమో అనే ఒక భయాందోళన ఉంటుంది వాళ్ళకి. సో ఆ 3 టాస్క్లు ఎవరు స్వీకరించరు అని అనుకుంటున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.